ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని జరగకుండా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాను అనే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది దీంట్లో చాలా గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కోసం గిఫ్ట్ తీసుకోలేదు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టైనా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చినది చంద్రబాబు నాయుడే అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఏమి గిఫ్ట్ తీసుకున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి. 1956లో పెద్ద మనసులో ఒప్పందం జరిగి అప్పుడు తెలంగాణకు మేలు జరిగితే ఇప్పుడు చిన్న మనసులో ఒప్పందంలో ఏమి జరిగింది అనడం అనే దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి.